హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మదం సినిమా చూడాలనిపించింది. నేనున్న ఏరియాకి చాలా దూరంలో ఉన్న థియేటర్లో ఈ సినిమా ఆడుతుంది. వేరే చోట్ల ఎక్కడ ఈ సినిమా ఆడట్లేదు. అది కూడా 2 షోలు మదం, 2 షోలు 45 సినిమా ఆడుతున్నాయి. 45 సినిమా నేను ఎప్పుడో చూశాను. ఆ సినిమా చాలా చండాలంగా ఉండి బోర్ కొట్టించింది. అయితే మదం సినిమా చూడలేదు, ట్రైలర్ చూసా. ట్రైలర్ చూస్తే ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక సింధూరం అని కొత్తగా మళ్ళీ ఇంకొక సింధూరం వచ్చింది, కృష్ణవంశీది కాకుండా. ఆ రేంజ్లో అడవుల్లో చేజులు, పోలీసులు, డబ్బు ఏదో బాగుంది అనిపించింది. చూద్దాం అనిపించింది. నేను థియేటర్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే 2-3 సినిమా వేసేస్తాం, హాయిగా మీరు చూడొచ్చు అని చెప్పారు. ఓకే, హ్యాపీ అనుకుని థియేటర్లో టికెట్ తీసుకొని వెళ్ళాను. ఆ థియేటర్ చాలా చండాలమైన థియేటరు. హైదరాబాద్ మొత్తంలో వరస్ట్ థియేటర్లో అదొకటి. ఎందుకంటే అంత పెద్ద సౌండ్ ఉండదు, సరైన ప్రొజెక్షన్ ఉండదు. ఓకే, సినిమాకి వెళ్ళాను. ఈ సినిమాలో హర్ష హీరోగా నటించగా ఇనయా సుల్తానా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది. ఈ సినిమాకి దేవ్ జాండ్ సంగీతం అందించాడు, రవి ఫోటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ అంతా 1980లో వైజాగ్కి దగ్గరలో ఉన్న ఓ చిన్న అటవీ ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. తాళాలు తయారు చేసే హీరో అనుకోకుండా పోలీసుల ఉచ్చులో చిక్కుకుంటాడు. తనతో పాటు ఉన్న తన చెల్లిని, తండ్రిని, తల్లిని, చివరికి తన బావని కూడా కోల్పోతాడు. తన కాబోయే భార్యతో కలిసి అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని నాశనం చేసిన పోలీస్ ఆఫీసర్ అతని భార్య మీద అతను ఎలా పగ తీర్చుకున్నాడు అన్నదే కథ. ఇదే కథ మదం అంటే మంచి కామంతో కటకటలాడే ఓ ఫీలింగ్. సినిమాలో అలాంటి సీన్లు ఉంటాయి, రెచ్చిపోయి చూడొచ్చు అనుకొని థియేటర్కి వెళ్ళిపోతారు జనం అని అనుకున్నాడు దర్శకుడు. అయితే మీకు ఇనయా సుల్తానాని పెట్టి అటువంటి సీన్లు ఉన్నాయని ట్రైలర్లో 2-3 బిట్లు చూపిస్తారు. అవి చూసి థియేటర్కి వెళ్తే మీకు ఆ 2 బిట్లే కనబడతాయి, మిగతా ఏమీ ఉండవు సినిమాలో. ఎస్, టైటిల్కి తగ్గట్టు ఇనయా సుల్తానా పాత్ర మదం ఎక్కి కొట్టుకుంటూ ఉంటుంది సినిమాలో. ఆమె భర్త డబ్బు పిచ్చున్న పోలీస్ ఆఫీసర్, అస్సలు ఆమెను పట్టించుకోడు. అయితే ఎమ్మెల్యే తమ్ముడితో బంచిక్ చేస్తూ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడల్లా. ఈడేమో బయట గిరిజనుల పిల్లల్ని మానభంగాలు చేస్తూ చివరికి అడుక్కుండే వాళ్ళ దగ్గర చిల్లర కూడా తీసుకునే రకం. ఇక ఈ సినిమా అంతా డబ్బు పిచ్చున్న పోలీస్ ఆఫీసర్ని ఇనయా సుల్తానా అంటే భార్య ముండా అంటూ తిడుతూ ఉంటుంది. అలాగే ఈ పోలీస్ ఆఫీసర్ బయట కనపడ్డ ప్రతి ఒక్కరిని డాష్ కొడక అని తిడతా ఉంటాడు. సినిమా నిండా ఎన్నోసార్లు మ్యూట్ వస్తూనే ఉంటుంది. ఇక హీరోయిన్ అయితే మగరాయిళ్ళ రెచ్చిపోతూ ఉంటుంది. తనకు అన్యాయం చేసిన వాళ్ళ మీద తిరగబడదామని బాగా వైలెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అలాగే విలన్ని తంతుంది కూడా. హీరోగాడు ఉంటాడు, ఈడు పరమ వేస్ట్ గాడు. ఎదురుగా వాళ్ళ చెల్లిని రేప్ చేసినా ఏమీ పనిచేయడు. ఒక అందమైన పోలీస్ ఆఫీసర్ భార్య మీద పడిపోయి రా బంచిక్ చేయన్నా సరే అస్సలు పట్టించుకోలేడు. ఏ ఎమోషన్ ఉండదు హీరోగాడికి. విలన్ అయిన పోలీస్ గాడు హీరోయిన్ను వెంటాడుతున్నాడని తెలిసి ఓ లేడీ కానిస్టేబుల్ పోలీస్ తల్లి ఇంట్లో మొక్కలు చూసుకోవడానికి పనికెళ్ళి జాయిన్ అవ్వమంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి టైం కోసం వెయిట్ చేయమంటే ఓ రోజు పోలీస్ ఆఫీసర్ తల్లికి డబ్బు ఇవ్వడానికి వస్తాడు. వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు వాడు వచ్చాడని తెలుసుకొని అప్పటి వరకు దాక్కుని ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా కత్తి పట్టుకొని అతని వెంట పడుతూ ఉంటుంది. కనీసం ఆ పోలీస్ ఆఫీసర్ అద్దంలో వెనక వస్తుంది ఎవరో చూసి ఆగను కూడా ఆగడు. ఈ హీరోయిన్ మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ అనక జెట్ స్పీడ్లో పరిగెడుతూ గొడ్లు పట్టుకొని కరెక్ట్గా అతను నరకడానికి ట్రై చేస్తూ కింద పడిపోతూ ఉంటుంది. ఈ ఆవేశం ఎందుకో అర్థం కాదు మనకి. ఇవన్నీ చూసిన తర్వాత మనకి ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ వరకు కూడా హీరో పెద్దగా చేసిందే ఉండదు. పోనీ క్లైమాక్స్లో ఉన్న హీరో చిత్తంగా విలన్ మీద పగ తీర్చుకుంటాడంటే అది కూడా చేయడు. విలన్ గాడు రేప్ చేసాడని వాళ్ళ చెల్లిని హీరోగాడు వెళ్ళి ఎలాగా విలన్ గాడు భార్యని ఏం చేయట్లేదని తెలియక పాపం వెళ్ళి దాన్ని రేప్ చేసేసి చూసా నేను నీ మీద పగ తీర్చుకున్నాను అనుకుంటాడు అని ఆడి ముందు బిల్డప్ ఇస్తాడు. కానీ అక్కడ రివర్స్లో నన్ను ఇంకా చేయి అంటూ ఉంటుంది ఆ పోలీస్ ఆఫీసర్ భార్య. ఇది కాకుండా మరీ విడ్డూరంగా పాత ప్రియుణ్ణి అసలు మొగుడిని చంపేసి మన ఇద్దరం కలిసి ఉన్నారా వాళ్ళిద్దరిని లేపే అని సలహా కూడా ఇస్తుంది. ఇవంతా చూసి చిరాకేసిన పోలీస్ ఆఫీసర్ గన్ తెచ్చి భార్యని లేపేస్తాడు. ఈలోపు అసలే మదమెక్కి కొట్టుకుంటూ తనకు జరిగిన అన్యాయంకి గిలగిల కొట్టుకుంటున్న హీరోయిన్ వచ్చి పోలీస్ ఆఫీసర్ చేయి నరికేస్తుంది. ఇవన్నీ చూస్తున్న హీరో ఇలా కాదు, మనం క్లైమాక్స్ ట్విస్ట్ ఇద్దాం, ఇలా మినిస్టర్ తమ్ముడిని వేసేద్దామని చక్కగా పియర్స్ సబ్బు పెట్టి స్నానం చేసి ఫ్రెష్గా నీళ్ళతో తయారై బయటకు వచ్చినట్టు వస్తాడు. నీళ్ళు వేసుకొని వచ్చి అక్కడ ఎదురుగా బొగ్గుల మీద నడవడానికి ట్రై చేస్తాడు. కానీ నడవడు, ఎందుకంటే చుట్టుపక్కల రౌడీలు వచ్చేసి ఫైట్ చేస్తారు. ఈ ఫైట్లో కూడా హీరోయిన్ వచ్చి బావా వేసే అని కత్తి విసురుతుంది. ఆ కత్తి తీసుకొని ఆ విలన్ గారిని వేసేస్తాడు. ఇది సినిమా. ఎక్కడ పోలీస్ ఆఫీసర్లు చచ్చిపోవడానికి
లైట్గా అరెస్ట్ చేయడానికి పోలీసులే దొంగతనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో ఈ మర్డర్లు అయి చేస్తున్న వాళ్ళని ఒక్కడిని కూడా పట్టుకున్నట్టు ఎక్కడా కనపడరు. ఫస్ట్ హాఫ్ అయ్యే లోపు ఇంటర్వెల్కే మనకి నడాలు జారిపోయి సీట్లో కూలబడిపోయి ఉంటారు జనాలు. ఎందుకంటే అంత చండాలమైన స్క్రీన్ ప్లే, సాగతీత ఉన్న స్క్రీన్ ప్లే, మధ్యలో దేవ్ జాండ్ అందించిన మ్యూజిక్ ఉంటుంది. ఫస్టే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటారు హీరో ఫ్యామిలీ. అక్కడ శివోహం డించక డించక ఆ పాటకి అక్కడ జరుగుతున్న సన్నివేశానికి సంబంధమే ఉండదు, అలా ఉంటుంది ఆ పాట. ఆ తర్వాత మధ్యలో ఒక సాంగ్ వస్తుంది, అందులో హీరోయిన్లు పైట్లు వదిలేసి జాకెట్లతో బీభత్సంగా లంగాలు పైకెత్తేసి తమిళనాడు సినిమాల్లో డించక డిగ్ దిగ్ డించక అని డ్యాన్సులు వేసినట్టు వేసేస్తూ ఉంటారు. పిచ్చెక్కుతుంది ఆ సాంగ్ చూసిన తర్వాత. ఎందుకంటే ఆ సాంగ్లో మాటలు పూర్తిగా డల్ అయిపోయి మ్యూజిక్ డామినేట్ చేస్తుంది. అలాంటి పాట ఇంకోటి ఏదో వస్తుంది బాబోయ్, అసలు అప్పటికే మనకి నీరసం వచ్చేసి ఉంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత నా హీరో ఏదన్నా కొంచెం చేస్తాడంటే అప్పటికి హీరో కూలబడిపోయి తన్నులు తింటానే ఉంటాడు. ఇనియా సుల్తానా ఏదో చూపించేస్తుంది, ఏదో చేసేస్తుంది అనుకుని వెళ్ళిన వాళ్ళకి నిరాశ తప్పదు. అక్కడ ఏం జరగదు, ఆవిడ చూడడానికి శారీలో అందంగా కనబడుతుంది అంతే. ఇక హీరో గాడికి యాక్టింగే రాలేదు. ప్రభాస్ కోపం వచ్చినప్పుడు పళ్ళు పటపట కొరుకుతాడు చూసారా, ఆ ఎక్స్ప్రెషన్ తప్ప సినిమాలో వేరే ఎక్స్ప్రెషన్ ఏం ఉండదు. హీరోయిన్ మాత్రం చాలా బాగా ఓవర్ యాక్షన్ చేసింది. 1 కిలో చేయమంటే 2.5 కిలోలు చేసింది, అంత బాగా యాక్ట్ చేసింది. కానీ అది చూడడానికి మనకి కళ్ళు సరిపో, చిరాకు వచ్చి పడిపోతాం కూడా. ఇక సినిమా మొత్తానికి చిరాకు అనిపించే క్యారెక్టర్ లక్ష్మి, హీరో చెల్లి క్యారెక్టర్. ఈ చెల్లి క్యారెక్టర్ ఉంటుందండి నిజంగా ఆవిడ్ని క్లోజప్లో చూపిస్తున్నప్పుడు మనం ఎందుకురా చూస్తున్నాం, ఇది అసలు ఇలాంటి అమ్మాయికి ఎలా ఛాన్స్ ఇచ్చారా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. అస్సలు బాగోదు చూడడానికి. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్ర, ఆ పోలీస్ ఆఫీసర్ పాత్ర టూ మచ్ ఓవర్ యాక్షన్. ఎలా ఉంటుందంటే నాటకాల్లో విలన్లు ఉంటారు చూసారా, వాళ్ళు యాక్ట్ చేసినట్లు టూ మచ్ ఓవర్గా యాక్ట్ చేస్తాడు. కానీ పర్వాలేదు, ఓకే అనిపిస్తాడు. ఎమ్మెల్యే పాత్ర పోషించిన అతను చాలా డీసెంట్గా యాక్ట్ చేశాడు, ఆ పాత్రకు తగ్గట్టే ఉంది. 1-2 చోట్ల డైలాగ్స్ బాగున్నాయి అనిపించేలా రాశారు. ఉదాహరణకి చెట్టు దగ్గర మొక్కుతూ ఉన్నప్పుడు హీరో తండ్రి మంచిగా బతకడానికి, గొప్పగా బతకడానికి డెఫినేషన్ చెప్తాడు, అది చాలా బాగుంటుంది. రవి అందించిన ఫోటోగ్రఫీ, విజువల్స్ సూపర్. కానీ కలర్ కరెక్షన్ మాత్రం అక్కడక్కడ ఆ విజువల్స్ని చెడగొట్టిందని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకి ఎడిటర్ మరి ఎడిటింగ్ చేసేయడం నిద్రపోయాడో తెలియదు, కానీ ఫస్ట్ హాఫ్కే జనం అందరూ భయంకరంగా తలనొప్పి ఫీల్ అయ్యి పారిపోయే రేంజ్లో ఉంది ఎడిటింగ్. చాలా స్లోగా ఉంటుంది సినిమా. అసలు దర్శకుడికి స్క్రీన్ ప్లే అన్న దాని మీద అవగాహనే లేదు అనే విధంగా అనిపిస్తుంది సినిమా చూశాక మనకి. ఉదాహరణకు ఒక సీన్ చెప్తా. హీరో తండ్రి హాస్పిటల్లో గంజాయి పొగ పీల్చి బెడ్ మీద పడిపోయి ఉంటాడు. హీరోకి ఆ విషయం తెలిసినప్పుడు హీరో తల్లి చెల్లి రియాక్ట్ అయ్యే సన్నివేశం అనవసరమైన డైలాగులతో బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత పోలీసు హీరోని తీసుకెళ్ళి ఒక పెద్ద ఊరి చివరున్న పాడుబడిన బిల్డింగ్లో పెట్టి అక్కడ కరెంట్ ఎవరు సప్లై చేస్తున్నారో తెలియదు, దానికి కరెంటు బిల్లు ఎవరు కడుతున్నారో తెలియదు, కానీ అందులో ఫుల్గా లైట్లు వేసి చెదగొడేస్తూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి సినిమా చిరాగ్గా సాగుతుంది. అలాగే చాలా సన్నివేశాలు అనవసర సాగతీస్తూ ఉంటాయి. హీరో తల్లి చెల్లిని కాలుస్తున్నప్పుడు, శవాలను కాలుస్తున్నప్పుడు హీరో తన బావ కాబోయే భార్యతో దూరంగా చెట్టు దగ్గర నుంచి నించొని చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏమీ 1 కిలోమీటర్ దూరంలో ఉండరు, 1/2 కిలోమీటర్ దూరంలో కూడా ఉండరు, నాకు తెలిసి 200 మీటర్ల దూరంలో ఉంటారు. ఎదురుగా పోలీస్ ఆఫీసర్ వాళ్ళు గుడ్డోల్ టైప్లో ఎటో చూసుకుంటూ ఉంటారు, కానీ ఎదురుగా కనబడుతూ ఉంటారు, వాళ్ళని చూసుకోరు. ఇలాంటి సీన్లు ఉంటాయి ఈ సినిమా అంతా. మొత్తానికి టైటిల్కి తగ్గట్టు న్యాయం చేయలేకపోయాడు దర్శకుడు. మదం అని టైటిల్ పెట్టి మదమెక్కి కొట్టుకునే క్యారెక్టర్లని చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సో ఈ సినిమా చూడాలంటే ఖచ్చితంగా మీరు మూవ్ కానీ జెండు బామ్ కానీ పట్టుకొని వెళ్ళాలి. ఫస్ట్ హాఫ్కి నడాలు జారిపోతాయి, కింద పడిపోతారు. సెకండ్ హాఫ్కి అయితే పూర్తి నిద్ర వచ్చేస్తుంది. మరి ఈ సినిమా ఎంత ఘోరంగా తీసారో మీరే ఊహించుకోండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?